ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగార్థుల ఆశాకిరణం ఆలపాటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అంకి వేసి గెలిపిద్దాం. ఎన్నికల తేదీ ఫిబ్రవరి 27. ప్రత్యర్థులు ఎవరైనా ప్రగతికే ఓటేద్దాం, ప్రభుత్వంతో కలిసి నడుద్దాం. రాజారెడ్డి రాజ్యాంగమే అనుకుంటున్నారు. భారతదేశం అంతా అంబేద్కర్ గారి రాజ్యాంగం కొనసాగిస్తూ ఉంటే మరి ఒక ఎంపీగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, మరి మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా మరి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో కూడా తెలియని విధంగా, అంటే ఆ విధంగా ఆయన మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఏదో ప్రజల్ని ఇంకా భ్రమ పెట్టాలి, ప్రజల్ని ఏదో విధంగా ఇంకా తప్పుడు సమాచారం, తప్పుడు మెసేజ్ ఇస్తూ ఇంకా ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలని చూశారు. ప్రజలు ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని గ్రహించే మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి 11 సీట్లకే పరిమితం చేశారు. మేము మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, మీరు లాస్ట్ టైం అసెంబ్లీ జరుగుతున్నప్పుడేమో ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. మేము క్లారిటీగా మా ముఖ్యమంత్రి గారు మాకు దిశ నిర్దేశించింది ఒకటే, కక్ష సాధింపు చర్యలు వద్దు. మేము మా మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి మీ నిర్ణయాన్ని మార్చుకోండి, మీరు అసెంబ్లీకి రండి, ఖచ్చితంగా మీకు మైక్ ఇస్తాం, ప్రజల కోసం పోరాటం చేయండి. మీ ప్రతిపక్ష హోదా కోసం ఈరోజు గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే సేవ్ డెమోక్రసీ, దానికి అర్థం తెలిసింటే మీరు ఈరోజు సేవ్ డెమోక్రసీ అనరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గ్రహించండి ఏం జరుగుతుందో. మీకు ఓటేసిన పులివెందుల ప్రజల కోసమైనా మీరు అసెంబ్లీలోకి వచ్చి ఏదైనా జరిగితే, ఈరోజు ఓని 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మీరు ప్రజల కోసం భూమి మీద నడవలేదు, ఇప్పుడేమో తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కేమో ఇన్సెంటివ్ కేర్లో ఉండే వాళ్ళ దగ్గర ఎలా పోవాలో కూడా మీకు తెలియదు. ఎమ్మెల్సీ కోడ్ ఉంది, మిర్చి మండి దగ్గరికి ఎలా పోవాలో మీకు తెలియదు, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో మీకు తెలియదు. మరి అన్నీ తెలియకుండా ఎందుకు ఇలాంటి ప్రజల్ని ఇంకా ఎందుకు భయప్రాంతాలు చేయాలనుకుంటున్నారో, ఇంకా ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారో ప్రజలందరికీ అర్థమైంది. మేము చర్చించడానికి సిద్ధం. ఏ సబ్జెక్ట్ అయినా ఎక్కడైనా మీరు అసెంబ్లీలోకి వచ్చి జోనల్ వైజ్గా తీసుకుంటారా, లేకపోతే సబ్జెక్ట్ వైజ్గా తీసుకుంటారా, లేకపోతే ఏ దానికైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ, మరి మీకు సలహాదారులు చాలా మంది ఉంటారు అనుకుంటా. 5 సంవత్సరాలుగా మీకు చాలా మంది సలహాదారులు ఉంటారు. ఆ సలహాదారుల సూచనలు తీసుకొని మరి మొన్నటి రోజేమో మీ రివ్యూ మీటింగ్లో మన పార్టీ 30 ఏళ్ళు ఉంటుంది అన్నారు. ఫస్ట్ వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మేము 8 నెలలు ఏం చేసాం, 5 ఏళ్ళు ఏం చేశారు, మరి మీరు సబ్జెక్ట్ వైజ్గా కూర్చొని చర్చించడానికి మీరు వస్తే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు, ఈ షార్ట్ టైంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఏదైనా సమస్య వస్తే ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీలోనూ బయటకు వచ్చి చెప్తారా? చెప్పండి. రాష్ట్రం భవిష్యత్ కోసం దయచేసి మీడియా సోదరులకు, మరి ప్రజలకు, మీరు మేధావి వర్గాన్ని కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటాం. ఒకసారి ఆయనకి మెసేజ్లు పెట్టండి. అందరూ ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో మరి మర్చిపోయినట్లు, లండన్ మెడిసిన్ సరిగ్గా పనిచేసినట్లు లేదు. మరొకసారి మీరు అందరూ మీడియా వారు, మరి ప్రజలందరూ మరొకసారి ఆయన మెసేజ్ల ద్వారా అసెంబ్లీకి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.